అందరికీ హాయ్. క్రాక్ ద బిలీఫ్ ఛానల్ ద్వారా స్కూల్ ఆఫ్ అసెన్షన్ అందిస్తున్న లవ్ గ్రిడ్లో మరొక సెషన్కి స్వాగతం. ఈరోజు మానవుల యొక్క చేతుల్లో ఉన్న ఎనర్జీ గురించి తెలుసుకుందాం. మానవుని శరీరంలో ఉన్న 5 హార్ట్ సెంటర్స్తో అన్ని అవయవాలు అనుసంధానించబడి ఉంటాయి. అయితే చేతులు మాత్రం హృదయంతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ చేతుల్లో ఉన్న ఎనర్జీ తాలూకా విజ్ఞానం అనేది మీకు అర్థమైనప్పుడు మీ చేతుల ద్వారా ఎటువంటి ఎనర్జీస్ని, ఎటువంటి క్వాలిటీస్ని యాక్టివేట్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఎటువంటి హీలింగ్ అనేది అచీవ్ చేయొచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. మీ చేతులతో మీరు ఎన్నో రకాల వండర్స్ని క్రియేట్ చేయొచ్చు. మీరు మీ చేతులతో ఏం చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీ యొక్క హృదయంలో స్పందనలు కూడా కలుగుతూ ఉంటాయి. మీరేం చేస్తే మీ హృదయం మీద అటువంటి ఇంపాక్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ చేతులతో అనవసరమైన పనులు అంటే వస్తువుల్ని విసిరికొట్టడాలు, వేరొకరి మీద భౌతికంగా దాడి చేయడాలు లాంటివి చేస్తూ ఉంటే మీ హృదయం కూడా అటువంటి ఎనర్జీల వలన ఇబ్బంది పడుతూ ఆ ఎనర్జీస్తో సఫర్ అవుతూ హృదయంలో ఛాంబర్స్ అన్నీ, హృదయం యొక్క సెంటర్స్ అన్నీ మూసుకుపోతూ రకరకాల లక్షణాలన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మన యొక్క చేతులకి రకరకాల గ్రహాలతో సంబంధం ఉంది. ఎన్నో రకాల ఎనర్జీల్ని క్యారీ చేస్తుంది. ఎన్నో రకాల పౌనఃపుణ్యాలు కలిగి ఉంటుంది. మీ చేతులకి, మీ వేళ్లకి, మీ యొక్క అరచేతికి కూడా ఎన్నో రకాల ఎనర్జీలు, ఎన్నో రకాల జంతువులకి, గ్రహాలకి, క్రిస్టల్స్కి, అరుదైన రాళ్లకి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మరి మీ చేతులు ఎటువంటి గ్రహాలకి కనెక్ట్ అయి ఉన్నాయో తెలుసుకుందామా? మెర్కురీకి, వీనస్కి, ఎలాగూ భూమాతకి కనెక్ట్ అయి ఉన్నాము. అలాగే మార్స్, జూపిటర్, శని గ్రహము, యురేనస్, ప్లూటోకి, నెప్ట్యూన్కి ఇలా రకరకాల ఎనర్జీలకి కనెక్ట్ అయి ఉన్నాయి. వేళ్లల్లో ఎన్నో జంతువుల యొక్క ఎనర్జీలు దాగి ఉన్నాయి. ఈ జంతువుల యొక్క ఎనర్జీలను యాక్టివేట్ చెయ్యడము అంటే ఆ జంతువుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు మీలో యాక్టివేట్ అవ్వడము. ప్రతి జంతువు కూడా ఒక్కొక్క విశిష్టమైన లక్షణానికి కనెక్ట్ అయి ఉంటుంది. అటువంటి విశిష్టమైన లక్షణం తాలూకా ఎనర్జీలు మీలో కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మన యొక్క కుడి చెయ్యి మరియు ఎడమ చెయ్యి, ఈ రెండిట్లో కూడా వేరువేరు జంతువుల యొక్క ఎనర్జీలు, వేరువేరు లక్షణాల యొక్క ఎనర్జీలు అనేవి ఉంటాయి. అవేంటో చూద్దాం. కుడి చేతి యొక్క అరచేయిలో మధ్య భాగంలో తెల్లని సింహం యొక్క ఎనర్జీ ఉంటుంది. ఇది సెల్ఫ్ రియలైజేషన్కి సింబల్. సెల్ఫ్ రియలైజేషన్ ఎనర్జీ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు, మీకు మీరే పూర్తిగా అర్థమవుతూ ఉంటారు. వేరెవరో మిమ్మల్ని మీకు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. మీకు మీరే పూర్తిగా పరిచయం అవుతూ మీరు సరిదిద్దుకోవలసిన లక్షణాలని సరిదిద్దుకుంటూ ముందుకు సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంటారు. అయితే ఈ వైట్ లైన్ ఎనర్జీ ద్వారా గాడెస్ ఎనర్జీ కూడా యాంకర్ అవుతూ ఉంటుంది. అది కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే కుడి చేతిలోని మధ్యవేలు, దీంట్లో ఈగిల్ యొక్క ఎనర్జీ అంటే ఇది సృజనాత్మకతకి, ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినది. ఇది ఆవిష్కరణకి మరియు అన్వేషణకి సంబంధించిన ఎనర్జీల్ని కలిగి ఉంటుంది. కుడి చేతి యొక్క చూపుడు వేలు, ఇది రేవన్ అనే బ్లాక్ క్రో యొక్క ఎనర్జీ. దీనిలో మరణం మరియు రూపాంతరీకరణ అనే ఎనర్జీలు దాగి ఉంటాయి. ఈ ఎనర్జీలు యాక్టివేట్ అయినప్పుడు మనలో అనవసరమైన, అనాదిగా పడి ఉన్న ఎన్నో రకాల ఆలోచనలు, నమ్మక వ్యవస్థలు మరియు వాటి ఎనర్జీలు మరణిస్తూ, రూపాంతరం చెందుతూ సరియైన సిద్ధాంతాల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది.
కుడి చేతి యొక్క ఉంగరపు వేలు, ఇది పాము యొక్క ఎనర్జీల్ని క్యారీ చేస్తూ గ్రౌండింగ్కి, సమతుల్యతకి ఉపయోగపడుతుంది. కుడి చేతి యొక్క చిటికెన వేలు, ఇది గోల్డెన్ తేనెటీగ ఎనర్జీల్ని క్యారీ చేస్తుంది. దీని ద్వారా సత్యం మరియు భ్రమల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, ఎటువంటి భ్రమలలో మనం బతుకుతూ ఉంటాము, భ్రమలు స్వీయంగా కల్పించుకుంటున్నామా, వేరే వాళ్ళ ద్వారా వస్తున్నాయా, ఇలాంటి భ్రమలన్నీ తొలగిపోతూ సత్యం వైపు సత్యవంతంగా నడవడానికి ఈ ఎనర్జీలు ఉపయోగపడతాయి. అలాగే కుడి చేతి యొక్క బొటని వేలులో ఫీనిక్స్ ఎనర్జీ దాగుని ఉంటుంది. ఈ ఎనర్జీ మీ యొక్క అంతర్బలానికి సూచన. ఎటువంటి అంతర్బలం అంటే, జీవితంలో ఒకసారి ఓడిపోయినా పడిపోయినా కూడా మీ మీదే మీకు సంపూర్ణమైన నమ్మకంతో ముందుకి కదలడం అనేది, ముందుకి ప్రయాణాన్ని సాగించడానికి ఈ ఫీనిక్స్ ఎనర్జీలు ఉపయోగపడతాయి. మరి ఎడమ చేతి గురించి తెలుసుకుందాం. ఎడమ చేతి అరచేతిలో మధ్య భాగంలో వైట్ డ్రాగన్ ఎనర్జీలుంటాయి. ఈ వైట్ డ్రాగన్ పేరు హిమారి. ఇది సృజనాత్మకత కలిగిన ప్రేరణకి చిహ్నం. అంటే ఈ వైట్ డ్రాగన్ ఎనర్జీలు మీలో యాక్టివేట్ అయితే మీ ద్వారా వచ్చే సృజనాత్మక ఆలోచనలు వేరొకరికి ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీకు మీరు కూడా ప్రేరణ పొందుతూ ఉంటారు. ఎడమ చేతి బొటనవేలు యూనికార్న్ ఎనర్జీస్ని క్యారీ చేస్తుంది. విశ్వపు తాలూకా దివ్యమైన కాంతికి సంకేతం. ఈ యూనికార్న్ ఎనర్జీలు యాక్టివేట్ అయినప్పుడు మీరు విశ్వంలో ఉన్న అనేకమైన కాంతి రహస్యాలకి ట్యూనిన్ అవుతూ ఉంటారు. ఎడమ చేతి చూపుడు వేలు ప్యూమా ఎనర్జీస్. దీని ద్వారా అతీంద్రియ విజ్ఞానము, అలాగే ఎవరి కలని వారు సాకారం చేసుకోవడానికి అవసరమైన శక్తి, స్వీయ సత్యాన్ని కనుగొనడానికి ఎనర్జీలు యాక్టివేట్ అవుతాయి. దీని ద్వారా ఆర్కేంజల్ మైకేల్ యొక్క ఎనర్జీ కూడా యాక్టివేట్ అవుతుంది. ఎడమ చేతి మధ్యవేలు కాండోర్ బర్డ్ ఎనర్జీలు. ఇది వాస్తవాల మధ్యన ఒక వారధిగా ఉంటూ ఖాళీని పూరిస్తూ ఉంటుంది. అంటే హయ్యర్ డైమెన్షన్లు అనేవి ఒకానొక అత్యున్నతమైన వాస్తవం. అక్కడేం జరుగుతుందో ఇక్కడున్న మనకి అర్థం కానప్పుడు ఈ కాండోర్ బర్డ్ ఎనర్జీస్ యాక్టివేట్ అయితే ఈ హయ్యర్ డైమెన్షన్ యొక్క వాస్తవాలలో ఏముంటుందో అది అర్థమవుతూ ఇక్కడ థర్డ్ డైమెన్షన్లో మనము ఆ గ్యాప్ని పూరిస్తూ ఆ వాస్తవాన్ని ఈ లోవర్ డైమెన్షన్స్లో మర్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాండోర్ ఎనర్జీ ద్వారా కొత్త రకమైన కుండలిని శక్తి కనెక్ట్ అవుతుంది. ఈ కుండలిని శక్తి ఆండస్ పర్వతాల నుంచి వస్తూ ఉంటుంది. ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి కుండలిని శక్తి యొక్క ఆరిజిన్ అంటే ఉద్భవించే స్థలము భూమి మీద రకరకాలుగా మారుతూ ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క ఉన్నతమైన వాస్తవాలకి కనెక్ట్ చేయడానికి, మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించడానికి ఈ కాండోర్ ఎనర్జీస్ సహాయపడతాయి. ఎడమ చేతి ఉంగరపు వేలు యాంటిలోప్ ఎనర్జీస్ని క్యారీ చేస్తుంది. మీ ప్రతిచర్య కూడా దయార్థ హృదయంతో ముడిపడుతుంది. మీలో దేవత యొక్క ఎనర్జీలు జాగృతపరచబడతాయి. ఇదే కారణం వివాహాలలో ఉంగరాలనేవి ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టడానికి. ఎందుకంటే అక్కడ ఉంగరం పెట్టడం ద్వారా మీలో ఉన్న దయార్థ హృదయం అనేది అవేకనవుతూ దాని యొక్క చర్యలనేవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎడమ చేతి చిటికెన వేలు పెంగ్విన్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం చెందడానికి అవసరమైన లక్షణాలు. మరి మీ యొక్క 2 చేతుల్లో ఉన్న ఎనర్జీల్ని యాక్టివేట్ చేద్దామా? మొట్టమొదటిగా మీ యొక్క కుడి చేతిని పూర్తిగా ఓపెన్ చేసి కుడి చేతి వేళ్ళని, అరచేతిని ఫీల్ అవ్వండి.
నాతో పాటు ఈ అఫర్మేషన్స్ చెప్పండి. నా అరచేతిలో ఉన్న తెల్లని సింహం ఎనర్జీలని జాగృతపరుస్తున్నాను. నా వేళ్లలో ఉన్న ఈగిల్ ఎనర్జీ జాగృతపరుస్తున్నాను. నా వేళ్లలో ఉన్న డ్రాగన్ ఎనర్జీని జాగృతపరుస్తున్నాను. నా వేళ్లలో ఉన్న పాము ఎనర్జీని జాగృతపరుస్తున్నాను. నా వేళ్లలో ఉన్న బంగారు తేనెటీగ ఎనర్జీని జాగృతపరుస్తున్నాను. నా వేళ్లలో ఉన్న ఫీనిక్స్ ఎనర్జీని జాగృతపరుస్తున్నాను. మీకు ఒక వేలులో కానీ లేదా కొన్ని వేళ్లలో కానీ లేదా అన్ని వేళ్లలోని ఎనర్జీని ఫీల్ అవ్వగలరు. మీ యొక్క ఈ ఫింగర్స్ని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగించవచ్చు. కొద్దిసేపు ఆ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ పొందండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని పూర్తిగా ఓపెన్ చేసి ఎడమ అరచేయిని అలాగే ఎడమ చేతి వేళ్ళని ఫీల్ అవ్వండి. నాతో పాటు ఈ అఫర్మేషన్స్ చెప్పండి. వైట్ డ్రాగన్ ఎనర్జీ అయిన హిమారీని జాగృతపరుస్తున్నాను. హిమారీని 3 సార్లు చెప్పుదాము. నాతో పాటు చెప్పండి. హిమారీ, హిమారీ, హిమారీ. యూనికార్న్ ఎనర్జీని నా వేళ్లలో జాగృతపరుస్తున్నాను. ప్యూమా ఎనర్జీని నా వేళ్లలో జాగృతపరుస్తున్నాను. కాండోర్ ఎనర్జీని నా వేళ్లలో జాగృతపరుస్తున్నాను. యాంటిలోప్ ఎనర్జీస్ని నా వేళ్లలో జాగృతపరుస్తున్నాను. పెంగ్విన్ ఎనర్జీస్ని నా వేళ్లలో జాగృతపరుస్తున్నాను. ఎప్పుడైతే మీ చేతుల్లో ఉన్న ఎనర్జీలు యాక్టివేట్ అవుతాయో ఆ లక్షణాలన్నీ కూడా మీ లోపల ఇంటిగ్రేట్ అవ్వడం అనేది మొదలవుతుంది. మీ చేతులు అనేవి అతి శక్తివంతమైన హీలింగ్ తీసుకొచ్చే ఎనర్జీల్ని కలిగి ఉన్నవి. మీ చేతుల్లో ఈ ఎనర్జీల్ని ఫీల్ అయినప్పుడు ఏదైనా ఒక చేతిని మీ హృదయంపై పెట్టండి. మరొక చేతిని మీ తల పైభాగంలో పెట్టండి. ఈ ఎనర్జీస్ని లోపలికి శ్వాసతో పాటు తీసుకోండి. మీ చేతుల ద్వారా ఈ ఎనర్జీలు ప్రవహిస్తూ మీ బ్రెయిన్లోకి ప్రవహిస్తూ మెడుల్లా ఆబ్లాంగేటా ద్వారా ప్రవహిస్తూ మీ యొక్క స్పైనల్ కార్డ్లోకి ప్రవహిస్తున్నాయి. మీరు పూర్తిగా ఈ ఎనర్జీలు ఫీల్ అయిన తరువాత మీ 2 చేతులు హృదయంపై పెట్టండి. అంటే తలపైన ఉన్న చేతిని కూడా హృదయంపై ఉన్న మీ చేతిపైకి తీసుకుని రండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు. చాలా లోతైన హీలింగ్ని ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. థ్యాంక్ యూ.